సుబ్బు, ప్రసాద్, డోర్ తీయండి. సుబ్బు. బా ప్రసాద్ ఏడి? ఈ టైంలో నువ్వేంటి? ప్రసాద్ ఎక్కడ? ఊరెళ్ళాడు వాడు. అయినా డైరెక్ట్ వచ్చేసేవేంటి అడగకుండా? అంత టెన్షన్గా ఉన్నావేంటి? ఏమైంది? వాటర్ ఏమన్నా కావాలా? ఇప్పుడు అంత టైం లేదు. నన్ను కొంచెం రైల్వే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయవా? చాలా అర్జెంట్. ఈ టైంలో ఎక్కడికి? ఇప్పుడు అంత టైం లేదని చెప్తున్నా కదా. ట్రైన్ టైం అవుతుంది. ఇంకో 10 minutes ఉంది. పద వెళ్దాం. ఆన్ ద వేలో చెప్తా. సరే సరే, షర్ట్ వేసుకుని వస్తాను. ట్రైన్ వెళ్ళిపోద్ది. అమ్మా షర్టే అమ్మా, ఆగు. బా ఫాస్ట్ గా. ఆగు, తీసుకున్నా. టైం లేదు సుబ్బు. ఓకేనా? సరే పద. ట్రైన్ వెళ్ళిపోయింది. నీ వల్లే. ఇప్పుడు ఏం చేయాలి? సరే, నన్ను బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయి. సరే పద. నువ్వేమైనా ఎడ్ల బండి నడుపుతున్నావా? ఇప్పుడు చూడు, ట్రైన్ మిస్ అయింది నీ వల్ల. ఎందుకు ప్రతిసారి ఫ్రస్ట్రేట్ అయిపోతావు? ట్రైన్ మిస్ అయిందనే కదా బస్ స్టాండ్కి వచ్చాం మనం. అసలు నువ్వు ఒంటరిగా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అది కూడా ఈ టైంలోని. ఇంట్లో వాళ్ళకి చెప్పావా కనీసం? లేదన్నమాట. వాళ్ళు టెన్షన్ పడరా? ఫస్ట్ నువ్వు ఇంటికి పద. నువ్వెక్కడికి వెళ్ళాలనుకున్నా ముందు మీ ఇంట్లో వాళ్ళు వచ్చాక చెప్పి వెళ్దు. పద. ఊర్లో నుంచి సీను కాల్ చేశాడు. సీనా? వాడేవాడు? మీ రిలేటివా? అమ్మమ్మ దగ్గర పనివాడు. అమ్మమ్మ అన్కాన్షియస్ అయి కింద పడిపోయిందంట. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. అమ్మ నాన్నకు చెప్దామంటే కాల్ కలవట్లేదు. అందుకే ఇప్పుడు నేను అర్జెంట్గా వెళ్ళాలి. చూడు, నువ్వు భయపడేంత సీరియస్ ప్రాబ్లం ఏమై ఉండదు. ఆల్రెడీ ఆవిడొక ఏజ్డ్ పర్సన్. లో బీపీ అయి ఉండొచ్చు, లేదా షుగర్స్ అన్న పడిపోయి ఉంటాయి. ఫస్ట్ అయితే ఇంటికి వెళ్దాం పదా. నీకు తెలీదు, అమ్మ మొక్కుతే ఇంట్లో ఉంటుంది. చూసుకోవడానికి కొడుకులు కూడా లేరు. నాన్న చాలాసార్లు అడిగారు మాతో వచ్చి ఉండమని. అస్సలు ఒప్పుకోదు, మొండిది. అసలు యాక్సిడెంట్ అయి లెగ్ విరిగినప్పుడు కూడా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్దామంటే వినలేదు. అందుకే నేనే వెళ్ళాను చూసుకోవడానికి. కానీ కంప్లీట్గా రికవర్ అవ్వకముందే వచ్చేసా ఎగ్జామ్స్ అని. ఈ తొక్కలో ఎగ్జామ్స్ రాయడానికి వచ్చా. రాసినా పాస్ అవ్వనని తెలుసు. ఉండాల్సిందేమో నేను. ఇలా జరగకుండా ఉండేదేమో. చూడు ప్రియా, మన వాళ్ళకి ఏమైనా అయినప్పుడు మనం పక్కనుంటే ఇలా జరిగేది కాదు అని అందరం అనుకుంటాం. నాకు ఆ ఫీలింగ్ అర్థమవుతుంది. కానీ ఎలాగో జరిగిపోయింది కదా, అది నీ మీద ఎందుకు తోసుకుంటావు? ఫీల్ అవ్వకు. మీ అమ్మమ్మకి ఏం కాదు. నేను చెప్పేది విను. నిన్ను నువ్వు చూసుకో ఒకసారి. ఎంత టయర్డ్గా, ఎంత ఎగ్జాస్టెడ్గా ఉన్నావో. అక్కడికి వెళ్ళి మీ అమ్మమ్మ పక్కన ఉండడం వదిలిపెట్టు. వెళ్ళేటప్పుడు అన్కాన్షియస్ అయి పడిపోతే ఏంటి పరిస్థితి? నేనేమంత వీక్ కాదు. సరే పోనీ పద వెళ్దాం. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి. పద వెళ్దాం, నేను తీసుకెళ్తా అన్నాగా. ఏంటి ఇక్కడ ఆపావు? ఒకసారి దిగు. అంత టైం లేదు సుబ్బు. ఒక్కసారి దిగు చెప్తా. రే మామ, నేను రా సుబ్బుని. కొంచెం కార్ కీస్ కావాలి, ఇవ్వవా? కార్ కీసా? ఏమైందిరా? కొంచెం అర్జెంట్ రా, ఫాస్ట్గా ఇవ్వవా? సరే ఒక నిమిషం ఆగు. ఏ, నన్ను బస్ స్టాండ్లో దింపడానికి కార్ ఎందుకు? డ్రాప్ చేస్తా, కానీ బస్ స్టాండ్లో కాదు, డైరెక్ట్గా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా, ఓకేనా? ఏంటి, నువ్వొస్తావా? కానీ ఎందుకు? ఒక్కసారి చూసుకున్నావు ఎలా ఉన్నావో. పెళ్లిలో మేకప్ మీద పెట్టిన శ్రద్ధ కాస్త ఫుడ్ మీద పెట్టుంటే బాగుండు. 4 అడుగులు వేస్తే పడిపోయేటట్టున్నావు. నీ అబ్బా ఇంకెంతసేపు రా, ఫాస్ట్గా ఇవ్వు. అరే ఆగిపోయి ఎతుకుతున్నా. దొరికే వస్తున్నా.
ఏంటి అలా చూస్తున్నావు? ఆ, అంటే మనం కార్లో కాకుండా బైక్ మీద వెళ్ళలేమా? బైక్ అంటే అంత దూరం చాలా కష్టం. కారు ఉంచుకొని అయినా బైక్ అంటావేంటి ఇంకా? అలా కాదు. ఏంటి మనీయే కదా, నేను సెట్ చేసుకుంటే ఎలాగోగలా. కావాలంటే ఇంటికి వెళ్ళాక మీ అమ్మ నాన్న కడిగి ఎలాగోలా నాకు పంపించు. కార్ పడదు. కార్ పడదా? అరే మామ పైకి వచ్చే. రే పైకి వచ్చేంత టైం లేదు కానీ ఫాస్ట్గా ఇవ్వు. జాగ్రత్తరా, కార్ కొంచెం ట్రబుల్ ఉంది. సరే సరే. వాటర్ తీసుకో. ఇప్పుడు ఓకేనా? అయిందా? ఇప్పటికే మనం చాలా దూరం వెళ్ళాలి. పెళ్లిలో ఫుడ్ అంతా కక్కేసావా? 10 కిలోమీటర్లకి 25 సార్లు ఆపించావు. ఇందులో నా తప్పేముంది? నేను ఆల్రెడీ చెప్పాను కదా నాకు కార్ పడదు, బైక్ మీద వెళ్దామని. ఈ నైట్ అంత దూరం బైక్ మీద కోట్తే మళ్ళా కోమలాకి వెళ్ళిపోతావు. ఏసీ ఆఫ్ చేయి. నాకు కార్లో ఏసీ పడదు. హలో, చెప్పు సీను, ఎలా ఉంది అమ్మమ్మకి? ఓ అలానా? అమ్మ వాళ్ళు ఇంకా నాకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నేను దారిలోనే ఉన్నా సీను, వస్తున్నాను. ఏంటంట? ఇప్పుడే హాస్పిటల్ నుంచి అమ్మమ్మని ఇంటికి తీసుకెళ్లారంట. సరే, మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు లొకేషన్ నాకు పంపించి నువ్వు పడుకో. పంపాను. అమ్మమ్మ, అమ్మమ్మ. ప్రియా, నువ్వెందుకు వచ్చావమ్మా? నేనే రమ్మని చెప్పానమ్మా. నువ్వా? నువ్వెందుకు చెప్పావురా? వద్దని చెప్పానుగా. ఇట్రారా. అది కాదమ్మా. నువ్వు ఆగు. ఏంట ముసలి నా ముందే బెదిరిస్తున్నావు? ఏంటి చెప్పొద్దా? వాడేమో నీకేమైందో అన్న భయంతో మాకు ఫోన్ చేసి చెప్తే నువ్వు నా ముందే వాడిని బెదిరిస్తున్నావు. అయినా నిన్నెప్పుడు ఈ ముసల్దాన్ పక్కనే ఉండమన్నా కదా, ఎక్కడికి వెళ్ళావు? నీ ఓవర్ యాక్టింగ్ ఆపి ముందు చెప్పేది వింటావా? మీరు వెళ్ళిన దగ్గర నుంచి అసలు అన్నమే ముట్టుకోవట్లేదు అమ్మగారు. మీకు చెప్తానన్నా కూడా అస్సలు వినట్లేదు. డాక్టర్ గారు కూడా చెప్పారు ఆ మందులు చాలా పవర్ఫుల్, వేసుకోకపోతే పోతారు అని. అమ్మమ్మ, ఊరికే తినమంటే ఎలా తింటాను? అవునా, మరేం కావాలి? మీరున్న రోజులు డాక్టర్ చెప్పినవన్నీ బాగానే చేసిందండి. మీరు ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పటి నుంచి ఇలా మారం చేస్తుంది. అవునా, ఎందుకు? ఎందుకంటే నువ్వు లేవు కాబట్టి. అలా ఏం లేదు.
ఈ గయ్యాళది ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? హ్మ్. అవునా అమ్మమ్మ, నేను లేనని తిండం మానేస్తావా? అలా అని చెప్పానా? అయినా వెళ్ళావుగా ఎగ్జామ్స్ ఉన్నాయని నన్ను వదిలేసి. మళ్ళీ ఎందుకు వచ్చావు? సరే, ఇంకా వెళ్ళను. నువ్వు వెళ్ళమనే దాకా వెళ్ళను, సరేనా? చెప్పు, సరేనా? సరే నా బంగారు తల్లి. సీను, ఇప్పుడు ఏం చేస్తున్నావు అమ్మమ్మకి తినడానికి? డాక్టర్ గారు అయితే ఇప్పటికి రాగిజావ ఇమ్మన్నారమ్మా. ఇది వేడిగా ఉంది, చల్లార్చి తీసుకొస్తాను. తీసుకురాపో. నాన్న, ఒక్క నిమిషం అమ్మమ్మ. ఇప్పుడు చెప్పండి బామ్మగారు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను కావాలని చేస్తున్నానా? హలో మూర్తి. ఏంటమ్మా ఇన్నిసార్లు ఫోన్ చేసావు? ఇప్పుడు చెప్తే డైరెక్ట్గా వచ్చేస్తాడు. అమ్మ కూడా కంగారు పడిపోద్ది. ఏం లేదులే, నేను అమ్మమ్మ దగ్గరకు వచ్చాను. ఎందుకు? బానే ఉంది, నాకే అమ్మమ్మని చూడాలనిపించి వచ్చేసాను. అవును, నువ్వెక్కడున్నావు? అమ్మ ఎక్కడుంది? ఇంట్లో ఉందిరా. సరే, నువ్వు కూడా ఇంటికి వెళ్ళాక మళ్ళీ కాల్ చేయి, సరేనా? బాయ్ మూర్తి. బాయ్ అమ్మా. ఇదిగో బామ్మగారు, చల్లార్చిన రాగిజావ. ఇదిగో తీసుకోండి. తాగేసావా? చూడు, మొత్తం లేపేసింది ఆల్రెడీ. అవునమ్మా, ఎవరి అబ్బాయి? అవును బాబు, ఇంతకీ ఎవరు నువ్వు? అమ్మమ్మ, ఇతను కొంపదీసి మీరు పెళ్లి చేసుకోబోయే అబ్బాయా? అవునా బాబు? అవునండి. ఇదేంటమ్మా, మీ అమ్మమ్మ గారికి చెప్పకుండా పెళ్లి కొడుకుని ఎత్తుకున్నారా? అసలు ఇదేనా మీరు ఇచ్చే రెస్పెక్ట్? ఏం చేసేది రసీన్గా, నేను ఒక దాన్ని ఉన్నానని వీళ్లకు గుర్తుంటే కదా. గుర్తుంటే ఇట్లా నేరుగా ఇంటికి వచ్చేవారా? అమ్మని అమ్మ, ఇదేంటి, కొంపదీసి మీ ఇద్దరు లవ్ చేసుకున్నారా? మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదా? ఇద్దరు లేచిపోయారా? అయినా పర్లేదురా. పర్లేదా? బామ్మగారు, ఇతను ఒకసారి చూడండి ఎలా ఉన్నాడో. అబ్బాయి ఎలా ఉన్నా పర్వాలేదు, నా మనోరాలకి ఇష్టమైతే అంతే చాలు. మీరిద్దరు ఒకసారి నోరు మూసుకుంటారా? అతను మా ఇంట్లో రెంట్కుండే అబ్బాయి, మీరు అనుకుంటున్నట్టేం కాదు. ఒక్కదాన్నే వస్తున్నానని చెప్పి తోడుగా వచ్చాడు అంతే. ఓహో, డ్రైవరా? అబ్బాయి యావరేజ్గా ఉన్నప్పుడే అనుకున్నాను మీరెందుకు లవ్ చేస్తారని. సరే ప్రియా, నేను వెళ్తాను. ఇంకా అప్పుడేనా? ఈరోజు ఉండొచ్చు. కార్ రిటర్న్ ఇవ్వాలి, ఓకేనా? అమ్మమ్మ గారు, నేను వెళ్తున్నా. మీ ఆరోగ్యం జాగ్రత్త, సరేనా? అలాగే బాబు, వీలున్నప్పుడు వస్తూ ఉండయ్యా. సరే అండి. అమ్మని అమ్మ, బెల్ట్ తెగిపోయింది. హలో ప్రియా. చెప్పు సుబ్బు. మీ ఊరు చివరి వరకు వచ్చా. ఇక్కడ కారా అయిపోయింది. అయ్యో అవునా? ఇక్కడ దగ్గరలో మెకానిక్ ఎవరైనా ఉన్నారా? మెకానికా? ఇక్కడ నాకెవరూ తెలీదు. ఒక్క నిమిషం, సీనుకి ఇస్తున్నాను. సీను, హలో. చెప్పండి. మన ఊర్లో ఎవరైనా మెకానిక్ ఉన్నారా? ఉన్నారండి, ప్రస్తుతానికైతే లేడు. పక్కూరు పెళ్లికి వెళ్ళిపోయాడు. పక్కూరు పెళ్ళికి వెళ్ళాడా? ఎప్పుడు వస్తాడు? ఒక 2 రోజులు పట్టొచ్చు. 2 రోజులా? అంటే అప్పటి వరకు నేను ఇక్కడే ఉండాలా? అంతే అండి. ఓడి అమ్మ, సచ్చాన్రా.